తెలంగాణపై నిర్ణయం తీసుకోవటానికి అఖిలపక్ష సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకసారి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 సార్లు, మొత్తం 3 సార్లు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు, తెలంగాణపై కేంద్ర హోంమంత్రి ప్రకటనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక మరియు సిఫారసులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై ప్రకటన మరియు తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ప్రకటన, కేంద్రం వద్ద బిల్లు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు వంటి విషయాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. కేసీఆర్ నిరాహార దీక్షతో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 2009 డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రోషయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు చెప్పిన అభిప్రాయం ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరటమైంది. దీనికి 9 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. సిపిఎం, ఎంఐఎం పార్టీలు తప్ప మిగిలిన అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలమని అభిప్రాయం వ్యక్తపరిచారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు. మొదటి సమావేశం 2009 డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని 8 పార్టీలకు ఆహ్వానం పంపింది. 2010 జనవరి 5న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హోంమంత్రి చిదంబరం అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 8 పార్టీల నుండి పార్టీకి 2 సభ్యుల చొప్పున మొత్తం 16 మంది హాజరయ్యారు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తొలి సమావేశం. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోషయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. రెండవ అఖిలపక్ష సమావేశం 2012 డిసెంబర్ 28న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 8 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో 1 నెలలోపు తెలంగాణపై స్పష్టత ఇవ్వనున్నామని సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర హోంమంత్రి ప్రకటనలు 2009 డిసెంబర్ 9న సుమారు రాత్రి 11:30 ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి ఈ విధంగా ప్రకటన చేశాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు అని చిదంబరం ఏకవాక్య ప్రకటన చేశాడు. చిదంబరం మరలా 2009 డిసెంబర్ 23న అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రక్రియను ప్రారంభిస్తామని మరో ప్రకటన చేశాడు. 2009 డిసెంబర్ 23న చేసిన మరో ప్రకటనతో ఆంధ్రాలో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. దీనికోసం అఖిలపక్ష సమావేశం 2010 జనవరి 5న ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మరియు సిఫారసులు ఫిబ్రవరి 3, 2010న తెలంగాణ అంశం పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో 5 సభ్యుల కమిటీని నియమించింది. 2010 ఫిబ్రవరి 12న శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటన మొదలుపెట్టింది. ప్రత్యేక రాష్ట్రంపై అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి దాదాపు 1,00,000 దరఖాస్తులను స్వీకరించింది. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 సభ్యులతో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయగా డిసెంబర్ 30, 2010న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. 2011 జనవరి 6న కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు శ్రీకృష్ణ కమిటీ 9 అధ్యాయాలతో కూడిన 505 పేజీల నివేదికను సమర్పించింది. శ్రీకృష్ణ కమిటీ ముఖ్యంగా 6 ప్రతిపాదనలు చేసింది. 1. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం. 2. రాష్ట్రాన్ని విభజించి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడం, 2 రాష్ట్రాలకు 2 కొత్త రాజధానులు ఏర్పాటు చేయడం. 3.
రాయలసీమ తెలంగాణను కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయడం, కోస్తాను ఒక రాష్ట్రంగా చేయడం, హైదరాబాదును రాయల తెలంగాణలో భాగంగా చేయడం. 4. రాష్ట్రాన్ని సీమాంధ్ర తెలంగాణలుగా విభజించి గ్రేటర్ హైదరాబాదు పరిధిని పెంచి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. 5. రాష్ట్రాన్ని సీమాంధ్ర తెలంగాణలుగా విభజించి హైదరాబాదు తెలంగాణ రాజధానిగా చేయడం, సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం. 6. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం, చట్టబద్ధ అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం. ఈ కమిటీ 6వ అంశాన్ని తమ తొలి ప్రాధాన్యత అంశంగా పేర్కొంది. అంటే పరోక్షంగా సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై ప్రకటన. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో నీరు, విద్యుత్, ఇతర ప్రాంతాల వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన అంశాల గురించి, ఏర్పాటు చేయనున్న తెలంగాణ రాష్ట్రం గురించి పూర్తి వివరాలను ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వనరుల పంపకం, రక్షణ చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ ప్రాంతం 2 రాష్ట్రాలకు 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల లోపు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించటం జరుగుతుంది. 2013 ఆగస్టు 1న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాజధానిని అభివృద్ధికి 5 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. 2013 ఆగస్టు 5న తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు భారతదేశ ఆర్థిక మంత్రి పి. చిదంబరం పార్లమెంటులో ప్రకటించడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు. 2013 అక్టోబర్ 8న రక్షణ మంత్రి ఏకే యాంటోనీ చైర్మన్గా కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో GOM ఏర్పాటు అయ్యింది. రాష్ట్ర విభజన మీద సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్ర మంత్రుల బృందం రాష్ట్ర 8 పార్టీలను 2013 నవంబర్ 5లోగా ఇవ్వాలని కోరింది. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, CPM తప్ప మిగిలిన 5 పార్టీలు తమ నివేదికను 2013 నవంబర్ 12న సమర్పించాయి. 2013 నవంబర్ 12న GOMతో విడివిడిగా పార్టీలు భేటీ అయినవి. మంత్రివర్గ బృందం రూపొందించిన 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదితర తుది ప్రతిపాదనలు 2013 డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించింది. డిసెంబర్ 11, 2013 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ ముసాయిదా బిల్లు 2013ను ఆమోదించి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కొరకు హైదరాబాదుకు పంపించటం జరిగింది. హైదరాబాదు అసెంబ్లీలో బిల్లు 2013 డిసెంబర్ 12న బిల్లు హైదరాబాదుకు చేరింది. బిల్లుపై అభిప్రాయం చెప్పటానికి రాష్ట్రపతి ఇచ్చిన సమయం 6 వారాలు. 2013 డిసెంబర్ 16న బిల్లుపై డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించారు. 2014 జనవరి 10న TRS శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ బిల్లుపై ప్రసంగించారు. 2014 జనవరి 22న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నాను అని ప్రసంగించారు. 2014 జనవరి 25న అసెంబ్లీ రూల్స్లో 77వ రూల్ ద్వారా బిల్లును వెనక్కి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్కు తీర్మాన నోటీసులు అందించడం జరిగింది. 2014 జనవరి 30న సభలో 87 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. మిగిలిన వారు వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చారు. దీంతో సభ్యుల అభిప్రాయం రికార్డు అయ్యింది. బిల్లుపై చర్చ ముగిసింది అని ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం రూల్ 77 క్రింద ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానమును సభలో ఓటింగుకు తీసుకున్నారు అని స్పీకర్ ప్రకటించారు. ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపుట కొరకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి తీర్మానమును మూజువాని ఓటుతో ఆమోదించారు.
కేంద్రం వద్ద బిల్లు 2014 ఫిబ్రవరి 4న రాష్ట్ర అసెంబ్లీ పంపిన అభిప్రాయాలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 7న తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 9న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరుకుంది. పార్లమెంటు మొదలైన తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరి 13న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టుతున్నట్లు షిండే ప్రకటిస్తున్న సమయంలో ఆంధ్ర ఎంపీలు గొడవ చేశారు. ఈలోపు స్పీకర్ మీరా కుమార్ సభలో బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది. బిల్లుపై హోంమంత్రి షిండే మాట్లాడారు. లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి అనైతికంగా ముజువానీ ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18న ఆమోదించారు. 2014 ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 ఫిబ్రవరి 19న రాజ్యసభలో హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బీజేపీ పార్టీ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ సీతారాం రాజ్యసభలో విశాలాంధ్రను కోరుతున్నామని ప్రకటించాడు. 58 సంవత్సరాల క్రితం 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందంతో ముడిపడ్డ సమైక్య బంధం 2014 ఫిబ్రవరి 20న అదే రోజు విడిపోయింది. దీంతో లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరింది. రాష్ట్రపతి 2014 మార్చి 1న తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర వేశాడు. 2014 మార్చి 1వ తేదీన రాష్ట్ర విభజన బిల్లు చట్టరూపం దాల్చగానే మార్చి 2న కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లుకు 2 సవరణలు చేసింది. 1వ సవరణ ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజనులో ఉన్న 5 మండలాలను పూర్తిగా 2 మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అడ్డంకులు తొలగిపోయాయి. 2వ సవరణ ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తి అయ్యే 85% విద్యుత్తును గాడ్గిల్ ఫార్ములా ప్రకారం 2 రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలి. మిగిలిన 15% విద్యుత్తు గత 5 సంవత్సరాల వాస్తవ వినియోగ గణాంకాల ఆధారంగా పంపిణీ చేయాలి. విభజన బిల్లులో విద్యుత్ పంపిణీ విషయంలో కొంత సందేహం ఉండడంతో దానిని తొలగించడానికి ఈ సవరణను ప్రతిపాదించడం జరిగింది. పై 2 సవరణలు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ ద్వారా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పై 2 సవరణలతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన ప్రకటనను అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2014 మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. దీంతో తెలంగాణ బిల్లు చట్టంగా రూపొందించింది. 2014 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్గా డేగా 2014 జూన్ 2న అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విభజన కోసం 14 కమిటీలు, రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులు, 2 కొత్త రాష్ట్రాలకు పంపిణీ అయ్యే వనరులు తదితర లెక్కలు వాటి రంగాల వారీగా పంపిణీ చేయుటకు 14 కమిటీలను ఏర్పాటు చేస్తూ 2014 మార్చి 1న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మొత్తం విభజన పర్యవేక్షించడానికి ఉన్నత స్థాయి కమిటీను ప్రణాళిక శాఖ ఏర్పాటు చేసింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.